ఈ గోడ మీద మాస్కింగ్ టేప్ వాడి ఈ డిజైన్ చేయాలి. ఎట్లా చేయాలో నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవడం మర్చిపోద్దన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ 2x2 బాక్స్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ లోపల టేప్ వేయాలి. ఈ బాక్స్ లోపల టేప్ ఎట్లా వేయాలో నేను ఇక్కడ పక్కన డ్రాయింగ్ చూపిస్తాను. ఇదే విధంగా వేయండి. ఒక్కసారి ఈ బాక్స్ లోపల టేప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ బాక్స్ 2x2 చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇదే విధంగా టేపింగ్ వేయాలి. బట్ ఏంటని చెప్పండి, ఫేస్ టు ఫేస్ టేపింగ్ వేయాలన్నమాట. ఈ ఫేస్ టు ఫేస్ టేపింగ్ ఎట్లా వేయాలో నేను మీకు ఇక్కడ మొత్తం డ్రాయింగ్ లో చూపిస్తున్నాను. ఇది చేయడం చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదనమాట. చూడండి ఈ విధంగా ఫేస్ టు ఎట్లయితే స్టార్ట్ అయిందో మన ఫస్ట్ బాక్స్, అదే సెకండ్ బాక్స్ స్టార్ట్ అవుతుంది. ఇది సేమ్ ఇట్లనే అవుతుంది. ఈ విధంగా మనం మొత్తం గోడ మీద టేపింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దీన్ని పెయింట్ వేయాలి. పెయింట్ కన్నా ముందు బ్యాక్గ్రౌండ్ మనం ఏం వేయాలని చెప్పంటే ప్రీమియం ఎమల్షన్ వేయాలి. రాయల్ 80% వేయద్దు. రాయల్ వేస్తే ఏంటి అని చెప్పండి, మనం టేప్ తీసినప్పుడు పెయింట్ ఊడిపోతుంది అనమాట. అందుకే ప్రీమియం ఎమల్షన్ మీకు నచ్చిన కలర్ వేసుకొని ఒకసారి మొత్తం టేపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పెయింట్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ కలర్ వచ్చేసి 9635 రాయల్ ఎక్సా ఎమల్షన్ 200 ml 2 డబ్బాలు తీసుకొచ్చిన. దీంట్లో ఒక్క డ్రాప్ కూడా వాటర్ మిక్స్ చేస్తలేను. మీరు కూడా మిక్స్ చేయదన్నమాట. ఎందుకంటే మనం టేప్ ఆర్ట్ మీద మనం పెయింట్ వేస్తున్నప్పుడు వాటర్ మిక్స్ చేస్తే టేప్ని బాగా నానిపేసి టేప్ బ్యాక్ సైడ్ పెయింట్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు ఇక్కడ వాడాల్సిన రూలర్ వచ్చేసి ఫోమ్ రూలర్ అనమాట. పెయింట్ మొత్తం మనం ఒకసారి 2 లేయర్స్ కంప్లీట్ అప్లై అయిపోయిన తర్వాత వెంటనే టేప్ తీసేయాలి. టేప్ తీయడానికి టైం మీరు 80% వేస్ట్ చేయొద్దు. టేప్ అంత టైం వేస్ట్ చేస్తే అంత బాగా డ్యామేజ్ అవుతుంది. వెంటనే టేప్ తీసేయండి, మీ డిజైన్ చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీరు ఎక్కడికైనా చూస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. యూట్యూబ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి, ఫేస్బుక్ నుంచి అని చెప్పండి. ఇదే విధంగా మీకు ఏమైనా టెక్స్చర్స్ కావాలని చెప్పంటే నాకు ఇన్స్టాగ్రామ్కి డిఎం చేయండి. ఆ టెక్స్చర్ ఎట్లా చేయాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం గైడ్ లైన్స్ నేను వీడియో చూసి అప్లోడ్ చేస్తాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ మాత్రం పక్కా చేయండి. అండ్ లైక్